ఈ ఉలవకట్టు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో 1 కప్పుడు ఉలవపిండిని తీసుకొని ఉప్పు, పసుపు, కారం, కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం వేగాక శనగపప్పు, మినపప్పు కూడా వేసి అవి కూడా కొంచెం సేపు వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వండి. ఇప్పుడు అన్నీ బాగా మగ్గాక చింతపండు పుల్లని వేసి అది మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో కలిపిన ఉలవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చిక్కగా అయినంత వరకు బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.